ఓ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ కాళేశ్వర స్వభావాన్ని వివరించారు. మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి 2 పిల్లర్లు కుంగిపోవడం వెనుక జరుగుతున్న ప్రచారంపై బీఆర్ఎస్ అధినేత వివరణ ఇచ్చారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ప్రాజెక్టు ప్రాధాన్యత ఏంటనేది స్పష్టంగా తెలిపారు. అంతర్రాష్ట్ర వివాదాలు, ముంపు సమస్యలు రావద్దంటే కన్నపల్లిలో కొంత దూరంలో కడితే మేడిగడ్డ బ్యారేజ్ లేకుండా నీళ్లు తీసుకోవచ్చని ఇంజనీర్లు చెప్పారని, ఆనాటి పరిస్థితులను కేసీఆర్ తెలిపారు. దాని ప్రకారమే మేడిగడ్డ బ్యారేజ్ కట్టామని, ఇప్పుడు కూడా బ్యారేజ్ లేకుండానే నీళ్లు తీసుకుంటున్నామని తెలిపారు. దీనికి మేడిగడ్డ అవసరం లేదని, మేడిగడ్డ బ్యారేజీకి సంబంధం కూడా లేదని, 100 టీఎంసీలు తీసుకోవచ్చని, తీసుకున్నాం కూడా అని తెలిపారు. అయితే గోదావరిలో 50,000 క్యూసెక్ల వరద వస్తే పంప్ హౌస్ రన్ అవుతుంది. అలా ఏడాది 4 నెలలు ఉధృతంగా ఉంటుంది. ఎప్పుడు ఎంతైనా నీళ్లు తీసుకోవచ్చు. మేడిగడ్డ బ్యారేజ్కి 80కి పైగా గేట్లు ఉన్నాయి. గోదావరి వరద వస్తున్న సమయంలో అన్ని గేట్లు ఎత్తేస్తారు. వరద నది ఫ్రీగా ప్రవహిస్తూనే ఉంటుంది. అప్పుడు అందినంత వరకు పంప్ హౌస్ నుంచి కూడా వాడుకుంటాం. అక్కడ 2200 క్యూసెక్ల కెపాసిటీ ఉన్న 17 పంప్ సెట్లు ఉన్నాయి. వాటిని ఎన్ని అవసరం ఉంటే అన్ని వాడుకుంటున్నాం. సెప్టెంబర్లో వర్షాలు తగ్గుముఖం పడతాయి. అప్పుడు మొత్తం గేట్లు మూసేయకుండా అటు ఇటు చివరిలో 4 గేట్లు తెరిచి ఉంచుతాం. ఈ గేట్ల ద్వారా వచ్చిన నీరు వచ్చినట్టు వెళ్తుంది. నది ప్రవాహాన్ని బట్టి ఒక్కో గేటు కూడా తెరిచి ఉంచుతాం. ఫిబ్రవరిలో కూడా 30 నుంచి 40 క్యూసెక్లు ప్రవాహం ఉంటుంది. అప్పుడు కొంత ఉంచుతాం. పంప్ హౌస్లు రన్ చేస్తూ ఉంటాం. ఇక్కడి ఉన్న కిటుకు ఇది. ఎండాకాలంలో 2 పంటల సమయంలో సాగునీరు, మంచినీటి కోసం ఇది ఉపయోగపడుతుంది. వరద ఉంటే టైంలో ఎంతైనా ఉపయోగించుకోవచ్చు. అక్కడ 3 బ్యారేజీలు కట్టినాం. 16 టీఎంసీలు, 7 టీఎంసీలు, 11 టీఎంసీలు ఉన్నాయి. మీద ఎల్లంపల్లి బ్యారేజ్లో 20 టీఎంసీలు ఉన్నాయి. దీని మీద మిడ్మార్ రిజర్వాయర్ ఉంది అని కేసీఆర్ తెలిపారు. మేము 14 టీఎంసీలు పెట్టిన రాయనైతే చెవెళ్ల నుంచి 147 టీఎంసీలు రిజర్వాయర్ కట్టినాం. 147 టీఎంసీల రిజర్వాయర్లు క్షేమంగా ఉన్నాయి. 200 కిలోమీటర్ల టన్నెళ్లు క్షేమంగా ఉన్నాయి. బ్రహ్మాండమైన సర్జిఫుల్ ఉన్నాయి. 1500 కిలోమీటర్ల కాలువలు కట్టినాం. అవి క్షేమంగానే ఉన్నాయి. 3 బ్యారేజీల మీద కట్టిన అన్ని ఫిల్లర్లు క్షేమంగానే ఉన్నాయి. ఇట్లానే కాలువల మీద కట్టిన బ్రిడ్జిలు, వాటి కింద కట్టిన వందలాది ఫిల్లర్లు మంచిగానే ఉన్నాయి. ఇక్కడ పంప్ హౌజులు బ్రహ్మాండంగానే పనిచేస్తున్నాయి. ఒక మేడిగడ్డ బ్యారేజ్లోనూ ఏదో ఒక బ్లాక్ 10 ఫిల్లర్లు ఉన్నాయి. వాటిలో 2 ఫిల్లర్లు కొంచెం, ఎక్కడో 3 ఫిల్లర్లు కొంత కుంగినాయి. ఇవి ఎన్నికల ముందే కుంగినాయి అని కేసీఆర్ తెలిపారు. ఫిల్లర్లు ఎందుకు కుంగినాయి, ఏమైంది, అక్కడి అధికారులు ప్రశ్నలు అడిగితే, అంతకుముందు సంవత్సరం 28 లక్షల క్యూసెక్ల భయంకరమైన వరద వచ్చింది. అప్పుడే కన్నపల్లి పంప్ హౌస్ మునిగింది. దాన్ని రిపేర్ చేస్తున్నాం. ఆఫ్లైన్ ఎప్పటికప్పుడు సరిచేయాలి. వీటి కోసమే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం ఎన్సీసీ పోస్ట్ క్రియేట్ చేసి నాగేందర్కు బాధ్యతలు అప్పగించాం. అక్కడే ఉండే సిఈ ఈ మెయింటెనెన్స్ చేయాలి, దాన్ని సరిదిద్దాలి. కానీ అది సరిదిద్దకపోవడంతో దాని కింద ఉన్న ఇసుక కుంగిపోయింది. కొంచెం క్రాక్ వచ్చింది. అది కూడా ఒకటే బ్లాక్లోనే అట్నే వదిలేస్తాం. కేసీఆర్ని బద్నాం చేయాలి, కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేయాలి, బీఆర్ఎస్ను బద్నాం చేయాలి. దురుద్దేశంతో ఉన్నారు. ఇప్పటికే 8-10 వేల క్యూసెక్స్ల నీరు పోతూ ఉంది. ఆ ఇసుకలో కాపర్ డ్యాం వేసి అక్కడ పంపు గుంజుతాయి. దాంతో ఎక్కడికప్పుడు నీటిని పంపాల్సి ఉండేది. కానీ వాళ్ళు మొత్తం బ్యారేజీ కట్టుకుపోతుంది అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఒక్క బ్లాక్ను రిపేర్ చేయకపోయినా మిగిలిన బ్లాక్లు 100 ఏళ్లైనా పనిచేస్తాయి అని కేసీఆర్ తెలిపారు. చిల్లల రాజకీయాల కోసం కాంగ్రెస్ ప్రాజెక్టులను బలి చేస్తానంటే ఎలా ఊరుకుంటాం? టన్నెల్స్కు ఏమైనా అయిందా? కాలువలకు ఏమైనా అయిందా? పంప్ హౌస్లకు ఏమైనా అయిందా? బ్యారేజీలకు ఏమైనా అయిందా? ఎక్కడ ఎంత వెర్రి చేతలు! అక్కడ క్రౌటింగ్ ప్రతి సంవత్సరం చేయాలి. నదుల మీదుగా ఉండే బ్యారేజీలు, రిజర్వాయర్లు ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఆ మెయింటెనెన్స్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాజెక్టులు లేచిపోతాయి అని కేసీఆర్ స్పష్టం చేశారు.